సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని ఘనమైన నామమున ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు ప్రభు నామంలో శుభ వందనాలు తెలియపరచుకుంటున్నాను. గత కాలంలో మీరు ఎంతగానో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్య సంబంధమైనటువంటి బోధలను వింటూ మీరు మీ కుటుంబం ఆత్మీయముగా బలపడి ఉన్నారని నమ్ముతున్నాను. మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి, దేవుని కృపను బట్టి మరి ఒక అంశం ద్వారా మీ మధ్యలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడి ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి అనేకమైన విషయాల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన అంశముగా నేను భావిస్తున్నాను. ఈరోజు మనము ఉపవాసమును గూర్చి ఆలోచన చేయబోతున్నాం. ఉపవాసము మనం ఎందుకు చేయాలి? వాస్తవంగా నేడు మనందరం క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించేవారుగా లోకంలో ఈ భక్తి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఒకనాడు లోకములో ఉన్నాం, నేడు క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మనం ఏ విధంగా ప్రభు యొక్క రాకడ లోపు మనం ఏ విధంగా భక్తి జీవితంలో సిద్ధపడాలనే సంగతి అనేక సందర్భాల్లో ఎలాగున మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే విషయాలను దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరిచింది. ఒకనాడు లోకంలో ఉన్నప్పుడు మన స్థితిగతులు ఏ విధంగా మన ప్రవర్తన ఉన్నది అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, లోకములో మన జీవితము కొనసాగుతున్నటువంటి తరుణమందు మనం ఎలాగునో ఉన్నామనే సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమందు అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. లోకమందు మన జీవితం ఎలా ఉందో ఒకనాడు, క్రీస్తులోనికి రాకమునుపు మన జీవితం ఎలా ఉంది. 17వ వచనమందు ఈ విధంగా వ్రాయబడింది, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని. ఎందుకు నడుచుకోకూడదు అని అంటే, మీరు ఇప్పుడు ప్రభువునందు ఉన్నారు కాబట్టి మీరు అన్యజనులు నడుచుకున్నట్టు వారి ప్రవర్తన నియమావళిని అనుసరించడానికి లేదు. అయితే వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని 18వ వచనంలో మాట్లాడుతూ, వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. అన్యజనుల యొక్క జీవన విధానం ఇది. ఒకనాడు మన పరిస్థితి అదే. కానీ దేవుని మహాకృప, మనం మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించనని ఇదే ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం, రేపు క్రీస్తుని ఎదుర్కొనబోతున్నాం. ఆయన ద్వారా పరలోకం చేరుకోవాల్సినటువంటి గమ్యం మనది. ఇలాంటి తరుణంలో ఈ భూమి మీద మన జీవితం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చదవగలం. 13వ వచనం ఈ విధంగా వ్రాయబడింది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించని యెడల. అది ఒకనాటి జీవితం. అయితే ప్రస్తుతం మనం శరీరాన్ని కలిగి ఉన్నామే, కానీ శరీరాన్ని అనుసరించి జీవించటం, ప్రవర్తించటం అనే దాని గురించి మాట్లాడుతూ, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల, ఒకవేళ ఒకనాడు ప్రవర్తించినట్టు చావవలసిన వారయ్యుందురు గాని. ఇది చాలా భయంకరమైనటువంటి మాట. క్రీస్తులోకి వచ్చి కూడా మనం ఒకవేళ శరీరానుసారంగానే ప్రవర్తిస్తూ ఉంటే చావవలసిన వారేమై ఉంటాము గాని, అక్కడ అంటున్నాడు, ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదము. ఇది నిత్య జీవాన్ని సూచిస్తున్నటువంటి మాట. ఈ లోక సంబంధమైన జీవితం కొరకు కాదు. అక్కడ చావవలసిన వారనే మాట ఈ లోక సంబంధమైన చావు గురించి కాదు.
అది నరకానికి సూచించబడినటువంటి మాట. ఇది పరలోకానికి జీవించుదురనే మాట నిత్య జీవానికి సూచిస్తున్నటువంటి మాట. ఎందుకు ఈ సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేటి మన క్రైస్తవ భక్తి జీవితంలో ఉపవాసము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనదని నేనైతే నమ్ముతున్నాను. మన ఈ భక్తి జీవితంలో, ఈ భక్తి జీవితానికి సిద్ధపాటునివ్వడానికి, ఇదిగో ఆత్మచేత శారీర క్రియలను చంపడానికి, ఈ భక్తిలో భాగంగా దేవుడు మనకు వాక్యాన్నిచ్చాడు. ఆ వాక్యాన్ని నిరంతరము ధ్యానించువాడు దివారాత్రములు. ప్రకటన గ్రంథంలోనైతే దాన్ని నిరంతరము ధ్యానించువాడు ధన్యుడు, గైకొనువాడు ధన్యుడు అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే వాక్య ధ్యానంలో మనము సమయాన్ని గడుపుతూ ఉంటామో, అది మన భక్తి జీవితాన్ని నిలబెడుతూ ఉంటది. అలాగే ప్రార్థనా జీవితం, అలాగుననే సంఘ సహవాసం, లోకంతో సహవాసం చేయడం కన్నా, మన ఖాళీ సమయాల్లో గాని, మనకున్నటువంటి ఫ్రీ టైమ్‌లో సంఘ సహవాసంలో మనం ఉండడం వల్ల మనకు చాలా మేలు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇలాగున దేవుడు మన ఆత్మను అభివృద్ధి చేయటానికి తగిన సిద్ధపాటునివ్వడానికి ఆయన మన చుట్టూ ఉంచినటువంటి సాధనాలు ఇవన్నీ. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఉపవాసం. అంటే ఉపవాసము వలన మన భక్తి జీవితం వృద్ధి అవుతుంది అనేటటువంటిది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏమవుతుంది ఉపవాసంలో? ఏం జరుగుతుంది ఉపవాసంలోనంటే, ఇదిగో ఆత్మ చేత శరీర క్రియలను చంపగలిగే ఒక ఛాన్స్ మనకు దొరుకుతుంది. దీనికి అనుబంధంగా ఒక మాటను మనం చూడగలిగితే, యాకోబు పత్రికలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ నాలుకను గూర్చి మాట గురించి ఆ సందర్భాన్ని మాట్లాడుతూ 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడడం జరిగింది. గుర్రములు మనకు లోబడుటకై చాలా వేగంగా పరిగెట్టేటటువంటి గుర్రాలు మనుషుడు లోబర్చుకోవడానికి వాటికి కళ్ళెం పెడతాడట. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా! అంటే నోటికి కళ్ళెం పెడితే శరీరం త్రిప్పబడుతుందన్నమాట. అంటే ఈరోజు మన నోటిని మనం అదుపులో ఉంచగలిగితే అది మాట గాని, ఏదైనా గాని శరీరం అదుపులో ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అనంటే, శరీరం అదుపులో ఉండగలిగితే అన్నీ అదుపులో ఉంటాయి. ఆత్మచేత శరీర క్రియలను చంపాల్సినటువంటి క్రైస్తవుడు, ఈ ఉపవాసం అనేటటువంటి ఈ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని, నీ శరీరాన్ని అదుపులో ఉంచుకునేటటువంటి ఒక చిన్న మార్గం. ఇదెక్కడా కూడా క్రొత్త నిబంధనలో ఆజ్ఞగా ఇవ్వబడలేదు. అంటే నువ్వు ఉపవాసం చేయకపోతే ఇది పాపము అని ఆయన ఎక్కడా చెప్పలేదు. కానీ ఉపవాసం అనేటటువంటిది ఆయన ఒక విధిగా లేదంటే ఒక హెచ్చరిక మాటగా మనకు తెలియపరిచాడు. ఒక జాగ్రత్తగా మనకు తెలియపరిచాడు. కనుక ఈరోజు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనంటే, నీ శరీర కార్యాలు అదుపులో ఉండడానికి లేదా నీ శరీరము అదుపులో ఉండడానికి నీ యొక్క ఆత్మ అభివృద్ధి చెందటానికి ఒక చిన్న సాధనం అనే విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క తరుణంలో ఆ యొక్క కార్యము జరుగుతూ ఉన్నప్పుడు, అంటే ఆ ఉపవాసం మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయాన్ని దేవుని వాక్యంతో గడపడం ద్వారా మరింత మనం ఆత్మీయ వృద్ధిని నోచుకునే వారంగా మనం ఉండవచ్చు. కనుక ఈ విషయాన్ని మీరందరూ గమనించాలని కోరుతూ, ఉపవాసం అది వ్యర్థమైనది కాదు. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మీరు పరిశీలన చేసినప్పుడు, ఉపవాసమును గూర్చినటువంటి ఎన్నో వచనాలు, వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వాస్తవంగా ఉపవాసం అనేటటువంటి మాట ఏ అర్థాన్ని ఇస్తుంది అనంటే, మనకున్నటువంటి మూల భాషలో గాని, గ్రీకులో గాని లేదా డిక్షనరీ మీనింగ్‌లో ఉపవాసం అనే తెలుగు మాటకి ఇంగ్లీష్‌లో ఫాస్టింగ్ అని అంటాం. ఈ ఫాస్టింగ్ అనేటటువంటి మాటను మనం గమనించినప్పుడు డిక్షనరీలో ఏమని అర్థం ఇవ్వబడిందనంటే, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ అబ్‌స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్. అంటే
మనం స్వతహాగా ఆహారానికి దూరంగా ఉండే కార్యక్రమం. అంటే మనం ఎప్పుడైతే ఆహారానికి దూరంగా ఉంటామో, శరీరం కొంచెం మన అదుపులోకొస్తుంది. దీని కోరికలు కొంచెం అదుపులో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. ఒక చిన్న సహాయం మాత్రమే. అంటే ఉపవాసం ఉంటే పదే పదే ఉపవాసం ఉంటే నువ్వు ఆత్మీయంగా మహావృద్ధిలోకి వెళ్ళిపోతావని నేను చెప్పట్లేదు. కానీ అదొక చిన్న సాధనం అంతే. గనుక శరీరానికి ఎప్పుడైతే ఫాస్టింగ్ అనే కార్యక్రమం ద్వారా మనము ఆహారాన్ని తగ్గిస్తున్నామో, శరీరం అదుపులో ఉండడానికి అవకాశం ఉంది. తద్వారా ఆత్మ దేవుని వాక్య విషయంలో వర్ధిల్లడానికి, ఎదగడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఇది ఉపవాసం యొక్క కొన్ని విషయాలుగా, సంగతులుగా మీ మధ్య పెడుతున్నాను. అయితే ఈ ఉపవాసము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనకు ఆయా రీతులుగా వ్రాయబడినటువంటి సంగతులు మనకున్నాయి. దేవుని చిత్తమైతే మరొక వీడియో ద్వారా అసలు పాత క్రొత్త నిబంధనలో ఉపవాసమును గూర్చినటువంటి విషయాలేమైనా ఉన్నాయా? ఉంటే ఎలాగున ఉపవాసం మనం చేయాలి? ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటున్నటువంటి ఈ మాటల్లో మీకేవైనా వాక్య సంబంధమైన ప్రశ్నలు చెప్పబడిన మాటలు ఉన్నట్లయితే తప్పక మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మీకు తప్పక మేము జవాబివ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మాటలు ఎంతో శ్రద్ధగా వింటున్నటువంటి మిమ్మును ఆ సర్వోన్నతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సదా మిమ్మును దీవించాలని మేము ఆశిస్తూ, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి తరుణంలో చెప్పబడుతున్న ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అని మీరు నమ్మితే, మీరిష్టపడితే ఈ ఛానెల్‌ని ఆదరించండి. ఒక లైక్ కొట్టండి. కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానెల్‌ని. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.